నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత్ పాక్ ఈ రెండు దేశాలకు హిందుత్వం అంటే భారతదేశం అంటే అస్సలు నచ్చదేమో పడదేమో ఎప్పుడు వీటి మీద కుట్ర చేయడమే తమ లక్ష్యంగా జీవితాన్ని ముందుకు గడుపుతారేమో పాకిస్తాన్లో అయితే తిననీకి తిండి లేదు కానీ భారత్ మీద భారతదేశంలోని హిందుత్వం మీద దాడి చేయడానికి అడక్కొచ్చైనా సరే పెట్టడానికి సిద్ధంగా ఉంటారు మరి గదేమి ఉన్మాదమో ఎవరికీ అర్థం కాదు ఎందుకు మళ్ళీ మనం చైనా గురించో లేకపోతే పాకిస్తాన్ గురించో మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న తీరును చూసి భారతదేశం యొక్క ప్రాముఖ్యత ప్రపంచ దేశాలు మెచ్చుకునే తీరును చూసి ఈ రెండు దేశాలు కుళ్ళుకోవడానికి సంబంధించి ఒక వార్త రీసెంట్గా వెలుగులోకి వచ్చింది ఆ వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత మరీ కళ్ళు మంట ఉంటుందని తెలుసు కానీ ఇంత కళ్ళు మంటతో బతికెట్లు ఏడుస్తారా అసలు వీళ్ళు దేశాలలో ప్రజలను అడుక్కు తినేలాగా చేసుకుంటూ ఒక పక్క నుంచి దేశాలలో వ్యాధులు ప్రబలిపోతుంటే వాటి అన్నిటినీ పట్టించుకోకుండా పక్క దేశం మీద విషం జిమ్ముడే ప్రయత్నంగా ఉంటారు అంటే అసలు వీళ్ళని ఏమనాలి ఏ పదాలతో ఫిల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటారు ఎందుకు అంటే మనందరికీ తెలుసు అయోధ్య రామ మందిర నిర్మాణం ఆ ఆలయం గనక పూర్తయితే రాముల వారికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు సనాతన ధర్మం అనేది ప్రపంచవ్యాప్తంగా విరజిల్లుతోంది దానితో పాటు భారతదేశ ప్రాముఖ్యత గురించి ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతుంది 500 సంవత్సరాల పోరాటం తరువాత చట్టపరంగా అది రాముల వారి జన్మస్థలం అని నిరూపించి ఒక సుందర మందిర నిర్మాణం జరగడం అంటే చాలా సింపుల్ విషయం కాదు చాలా కష్టతరమైన విషయం అలాంటి కష్టతరమైన విషయాన్ని ఎంతో ఈజీగా అతి సుందరంగా నిర్మించడానికి బీజేపీ మోదీ ప్రభుత్వం అలాగే జనసందోహంతో ప్రభుత్వ సొమ్ము కాదు దీనికి సంబంధించి కార్యక్రమంలో దేశంలో ప్రపంచంలో ఉన్న హిందుత్వాన్ని నమ్మే హిందూ ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవచ్చు అనే విధంగా ఏవైతే అందరి దగ్గర నుంచి విరాళాలు సేకరించారో ఆ టైంలోనే ఈ ఆలయ నిర్మాణం జరగకుండా ఉండాలి ఇది కనుక జరిగిందంటే దేశవ్యాప్తంగా భారతదేశం ఖ్యాతి పెరుగుతుందని అడ్డుపడే ప్రయత్నం చేశారు కానీ రాములోరి ముందు ఇలాంటి ఉడత ఆటలు చెల్లుతాయా చెల్లలేదు ఇక ప్రతి ఒక్కరూ అందులో నిజంగా చెప్పుల స్థలంలో పనిచేసే ఆమె దగ్గర నుంచి యాచకురాల నుంచి మొదలు పెడితే ఒక కూలీ చేసే వాళ్ళ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరం మేమంతా వానర సైన్యమే రాముల వారి ఆలయ నిర్మాణంలో అంటూ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ విరాళాలతో ఊహించిన దానికంటే కూడా గొప్పగా ఆలయ నిర్మాణం జరిగింది ఇక వాళ్ళ కడుపులు మండిపోయినాయి కదా ఓ రేంజ్లో మండిపోయి ఏం చేయాలి మా పప్పులు ఉడకలేదు విఫలం కాలేదు ఈ సంతోషాన్ని మిగలనీయకూడదు అని చెప్పేసి చైనా పాకిస్తాన్ సైబర్ దాడులు చేయడానికి అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన లైవ్లో ప్రయత్నం చేసిందట మనందరికీ తెలుసు కదా మిగిలిన ఛానల్స్ ఎవరిని కూడా అలౌ చేయలేదు సెక్యూరిటీ రీత్యా దూరదర్శన్కి సంబంధించి ప్రసార భారతీయ అయోధ్య రామలల్ల విగ్రహ ప్రతిష్టను లైవ్ ఇచ్చింది అందులో నుంచే అందరూ తీసుకున్నారు అయితే ఈ లైవ్ ఇస్తున్న ఐపీ అడ్రస్ మీద భారీ సైబర్ దాడి చేసిందట మొత్తం 1244 ఐపీ అడ్రస్లు బ్లాక్ చేసినట్టుగా సైబర్ దాడులు చేస్తున్న 1244 ఐపీ అడ్రస్లను బ్లాక్ చేసినట్టుగా కూడా చెప్పారు ఇందులో 999 ఐపీ అడ్రస్లు పాకిస్తాన్ వట మింగ మెతుకులేదురా మొగడా అంటే మీసాలకు సంపంగి నూనె పట్టుకురా పెళ్ళామా అంటారు చూసిండ్రా పాకిస్తానోడి పరిస్థితి అక్కడ గోధుమ పిండి కోసం కొట్లాడుకుంటూ మమ్మల్ని వదిలేయండిరా మేము పోయి భారత్లో బ్రతుకుతామని పాక్ ఆక్రమిత జనాలు చెప్తుంటే వీళ్ళు ఇంకా భారతదేశం మీద హిందూ ధర్మం మీద దాడి చేస్తే మీ మొగాళ్ళంరా బుజ్జి అనిపించుకుంటారని ప్రయత్నాలు చేస్తారు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు 1244 ఐపీ అడ్రస్లలో 999 చైనా వట ఐపీ అడ్రస్లు 245 పాకిస్తాన్ వట ఈ విషయం రీసెంట్గా బయటపడింది అంతర్జాతీయంగా హిందూ ధర్మం మీద దేశం మీద ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు నేను ఇందాక చెప్పా 999 పాకిస్తాన్ ఐపీ అడ్రస్లని కాదు 999 చైనా ఐపీ అడ్రస్లు అయితే 245 పాకిస్తాన్ ఐపీ అడ్రస్లట ఈ రెండు దేశాలు భారతదేశం మీద అంతర్జాతీయంగా కుట్రలో ఎలాంటి భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయి భారతదేశం అభివృద్ధి చెందుతున్న స్థితిని చూసి ప్రపంచంలో అంతర్జాతీయంగా ఎంతమంది శత్రువులు ఎదురు చూస్తున్నారు అనేది చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంటారు ఏదేమైనా కానీ ఒకప్పటి కాలం కాదు ఏ రకంగా భారత్ మీద దాడి చేయాలని చూసినా మీ పని కేల్కతం దుకాన్ బంద్ అని మరొకసారి ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి అడ్డుకట్ట వేసి మోదీ సర్కార్ నిరూపించుకుంది అని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి